ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన జరిగిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో భారీ అజెండా ఆమోదం పొందింది. ఈ సమావేశంలో మొత్తం 124 అంశాలు ఆమోదం పొందాయి. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఈ సమావేశంలో పొందుపరిచిన అంశాల్లో అత్యధిక భాగం ఒంగోలు నగర అభివృద్ధికి సంబంధించినవి ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. అజెండాలోని అంశాలను ప్రస్తావించగానే అధికార పార్టీ కార్పొరేటర్లు హర్షధ్వనులతో ఆమోదించడం జరిగింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా 124 అంశాలతో కూడిన భారీ అజెండా ప్రస్తుత సమావేశంలో పొందుపరచడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు నగరంలోని 50 డివిజన్ల పరిధిలో ఉన్నాయి. కంప్లైంట్స్ ఏంటంటే గ్రీన్ కలర్లో వస్తుందని వాటర్ ఒరిజినల్గా ఈ గుండ్లకమ్మ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా కొంత ఆల్గేట్ చేయనందువల్ల వాటర్ డెప్త్ వాటర్ కంటైనర్లో లాంగ్ టైం ఉన్నందువల్ల వాటర్ ఏంటంటే ఆ కలర్లో వస్తుంది, కొద్ది కలరేషన్ ఉంది. దానికనే మనం యాక్చువల్గా ఈ ఆలము కాపర్ సల్ఫేట్ అనేది కూడా కలిపి, అదేవిధంగా పక్క సిస్టర్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పటికి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఐడియా చేసుకొని కాపర్ సల్ఫేట్ కలిపినందువల్ల చాలా వరకు మనకి ఇప్పుడు తగ్గిపోయింది. కంప్లైంట్స్ కూడా చాలా తగ్గాయి సార్. 4 ట్రిప్పుల నుంచి బాగా వస్తుంది అధ్యక్ష. వాటర్ హౌసింగ్ బోర్డు కానీ 19th డివిజన్ హౌసింగ్ బోర్డు కానీ భాగ్యనగర్ కానీ అధ్యక్ష ఒక 1.5 month సాయంత్రం 5-5:30 రావాల్సిన వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ 5ంటికి దాదాపు ఒక 10 ట్రిప్పులు అధ్యక్ష. అంటే దాదాపు ఒక నెల 1.5 నెల అధ్యక్ష. మళ్ళీ 3-4 ట్రిప్పుల నుంచి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష సమ్మర్లో. దయచేసి ఎంఈ గారు రాబోయే రోజుల్లో అయినా మీరు ఖచ్చితంగా టైమింగ్స్ ప్రకారం 1 గంట 2 గంటలు అయితే ఎవరికి ఇబ్బంది లేదు అధ్యక్ష. గ్రీస్ గా వస్తుంది మాట వాస్తవం. గోదాం నుంచి వచ్చే నీళ్ళు 1.5 నెల నుంచి మాత్రం వస్తుంది. దానికి తగిన చర్యలు చేస్తామని చెప్పి కూడా గౌరవ కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ చెప్తున్నారు. అసత్యం చెప్పబాకండి. 4 నెలల నుంచి అంటాం చాలా దారుణం అధ్యక్ష. 4 నెలల నుంచి అధికారం చెప్తుంది. 4 నెలల నుంచి వస్తుంది వాస్తవం అని చెప్పి చెప్పారు. దానికి పరిశ్రమ చూపిస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు 4 నెలలు అంటే హాస్యాస్పదంగా అవుతుంది అధ్యక్ష. రిలీజ్ చేస్తుండే 1.5 month నుంచి జనవరిలో ఇచ్చిన వాటర్ మనకి మార్చి వరకు వచ్చిన మార్చిలో 1.5 month గత 1.5 నుంచి తీసుకున్నాం మేడం. ఈ వాటర్ కూడా మనం ల్యాబ్లో టెస్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్లో ల్యాబ్ రిపోర్ట్ చూసుకోవచ్చు అందరూ కూడా. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది. ఏ విధమైనటువంటి ఇష్యూ ఉన్నా కూడా స్వయంగా మేమే వచ్చి చూస్తామన్నాము. చాలా చోట్ల బాటిల్ కట్టిపెట్టి మేము స్వయంగా వెళ్ళి చూసాము. ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ తెలియజేస్తున్నాం. ఎక్కడ వాటర్ కంటామినేషన్ కానీ వస్తే కూడా నేనే మా ఎంఈ గారితో స్వయంగా వచ్చి చూస్తాము. సో వాటర్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కొంత ఇష్యూస్ తగ్గాయి. కారణం ఏంటంటే మేడం చాలా 20-30 ఏళ్ల క్రితం పైప్ లైన్లు. సో రీసెంట్గా కూడా మనం 1,40,00,000 రూపాయలతో ఇప్పుడు పైప్ లైన్ కూడా మనము మొదలు పెట్టబోతున్నాము. గౌరవ శాసనసభ్యుల వారి చేత ప్రారంభించుకోబోతున్నాము. మొదట ఉన్నటువంటి 75 అంశాల్లో 45 అంశాల దాకా ఎనాంటిసిపేషన్ ఇచ్చున్నారు. ఆ ఎనాంటిసిపేషన్ ఇచ్చినటువంటి వాటికి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ రాటిఫికేషన్ మనం పెట్టుకున్నాం. ఈ 3 నెలల వ్యవధిలో మనం ఇచ్చినటువంటి రాటిఫికేషన్ పెట్టినటువంటి అంశాలకు సంబంధించి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయినాయి. దాని తాలూకు అప్పుడు ఏదైతే అతను మనం టెండర్ ఇచ్చామో ఆ టెండర్ అంశంలో మనకు అతను మీది బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి 15 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ మున్సిపాలిటీకి ఇచ్చి అతను నుంచి తీసుకున్నాడు. తర్వాత అతను మనకి కమిటీ వేసి అతను రద్దు చేసే టయానికి సుమారు మనకి 15 లక్షల రూపాయలు బాకీ ఉంది ఆ కొండ విద్య దానికి సంబంధించి ఫైల్ చూద్దామని నాకు ఇస్తే ఇంజనీరింగ్ సెక్షన్ అలాంటి ఇంజనీరింగ్ సెక్షన్లో మాకు తెలియదు అన్నారు. ఏదైతే మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం ఉందో ఎక్కడ కూడా దానికి వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా ఫైల్స్ అన్ని చూసి ఏదైతే ప్రొసీజర్ ఉందో గవర్నమెంట్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం వాటిని ఫాలో అవుతున్నాం మేడం. వల్ల ఇప్పటిదాకా లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే ఇది కొంచెం పెద్దది కాబట్టి మన కార్పొరేషన్లో అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఈవెన్ మనకి శానిటేషన్ వెహికల్స్ కానీ అవి కూడా మీరు చూస్తే 1 లక్షల్లో బిల్స్ వస్తుంటాయి అధ్యక్ష. కాబట్టి వాటికి ఒక సపరేట్ వింగ్ని ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్స్ మెయింటెనెన్స్, వాటి లాగ్ బుక్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసి దానికి ఒక కన్సర్న్ ఏఈని పెట్టి దానికి ఒక ఎంఈ గారు కానీ డిఈ గారి పర్యవేక్షణలో దాన్ని వాస్తవాలు చెప్పుకోవాలి. ఇవాళ 20 రూపాయలు 30 రూపాయలు అడిగారు, 20 రూపాయలు 30 రూపాయలు అడిగారని చెప్పి దీన్ని మాట్లాడడం పదం కాదు. మనం ఏంటంటే ఈ వెహికల్స్ సడన్ గా ఆగిపోయినాయంటే దానికి రిపేర్ జేసీబీ ఆగిపోతే దాని స్పేర్ కోర్స్ 1 lakh 2 lakh అవుతుంది. ఇవన్నీ కొటేషన్స్ లేదంటే నామినేషన్స్
పబ్లిక్ కూడా ఏదో కొద్దిగా అనుమానం ఉంటుంది. అట్లా లేకుండా ట్రాన్స్పరెన్సీ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ పెట్టాము. వర్క్ని టెండర్ పిలిచేటప్పుడు ఏదైతే ఎస్టిమేట్ కాస్ట్ వేసి దానికి సంబంధించిన వర్క్స్ ఎంత కాస్ట్ అవుతుందో ఒక ఎస్టిమేషన్ కి వాళ్ళు తగు ఒక ఆలోచనకు వచ్చిన ద్వారా టెండర్ పిలవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా కాంట్రాక్టులు పోటీ దృక్పథంతో ఒక 3% లెస్, 2% లెస్, 1% లెస్, లేదంటే ఒక 5% వరకు ఎక్సెస్ చేయడం గమనిస్తూ ఉంటాం. ఏదైతే ఈ వర్కులు తీసుకున్నట్లయితే కాంట్రాక్టర్లు పోటీకి వెళ్ళి మరి 17% లెస్, 18% లెస్, 30% లెస్ కూడా వేయటం మనం ఈ 9 నెలల్లో చూసాం అధ్యక్ష. శాంక్షన్ చేశారు, అది రిపేర్ చేయించి అక్కడ కొత్తగా పెట్టున్నారు. అది రాస్తారు 5 కోట్లు వచ్చింది మేడం ఫండ్. 5 కోట్ల ఫండ్ వచ్చింది. మీ దాని నియోజకవర్గంలో ఉంది కాబట్టి మేము 4 యూనిట్స్ కూడా సార్ 5 కోట్లతో ఆ యూనిట్స్ డాక్యుమెంట్ కూడా అని పెట్టున్నారు, వర్క్స్ పెట్టున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. హార్ట్ వాల్యూ ఒకటి ఫిక్స్ చేస్తారు రిజిస్టర్, మార్కెట్ వాల్యూ సపరేట్ ఉంటుంది. మీకు రేట్ ఎవరు ఫిక్స్ చేశారు? సబ్ రిజిస్టర్ వాల్యూ మేము లెటర్ పెట్టుకుంటాం సార్, సబ్ రిజిస్టర్ ద్వారా మేము తీసుకుంటాం. ఇప్పుడు కౌన్సిల్ ఆమోదిస్తే చాలా మన పై కౌన్సిల్ ద్వారా ఆమోదించిన తర్వాత మనం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీకి పెట్టుకుంటాం సార్. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ద్వారా మనం తీసుకొని ప్రైస్ ఫిక్సేషన్ చేసి నాకు ఓపెన్ యాక్షన్ ద్వారా సరే, అది సబ్ రిజిస్టర్ ఆమోదించింది కూడా పెట్టండి, దాంట్లో కూడా ఆనందంగా ఉండాలని వస్తుంది కోరుకున్నాను. వరాలకు సంబంధించిన అండర్ పాస్ 207 కొన్ని సంవత్సరాలుగా తీరని కళ, ఆ తీరని కళని నెరవేర్చినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మన ఒంగోలు ఎంపీ బాబు శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు ప్రజల తరఫున సరస్వతి పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క విషయాన్ని గౌరవంగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే నగరంలోని ఎస్ఎన్పడి ఎమ్మెల్యే గారు మరి పంట తెప్పించినందుకు వారికి కూడా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇప్పుడు కొంత టైం పడుతుంది కాబట్టి వారికి కూడా అంటే ఈ యొక్క పంట తెప్పించినందుకు వారికి కూడా మనకు కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఏదైతే మనకి ఇప్పుడు దాదాపుగా వారి ఇతర ఎమ్మెల్యేలు కూడా మన కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసమే సాయశక్తిగా ప్రయత్నిస్తూ గవర్నమెంట్ నుంచి మన ఫండ్స్ తేవడానికి అధికారులు కృషి చేస్తారు. కాబట్టి మన కార్పొరేషన్ తరఫున మన ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఆమోదం తెలిపారు. బ్రీఫ్గా రామచంద్ర జనార్దన్ గారు చాలా విషయాలు సూచనలు చేశారు. దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు. అధికారులు దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్, మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరి కోరుకుంటున్నాను. 1-2 విషయాలకు వస్తే డిఎంఎఫ్ ఫండ్స్ 5.59 crores నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అప్రూవల్ అతి త్వరలో తీసుకొని వస్తాను. అదే కాకుండా మా 4 డివిజన్స్ అండ్ 2 కార్డ్ డివిజన్స్లో ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోర్షనేట్గా మాకు ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. అంటే 10% ఆఫ్ ద అన్ని విషయాలను ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ మరి ఎక్కువ రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.